ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ బాక్స్ బాబు, ఈ బాక్స్ ఇక్కడ నాకు ఈ బాక్స్ సౌండ్ మేనేజ్ చేయండి. ఇది ఉండాలి నాకు. దేవుని వాక్యంలో నుంచి ఒక చిన్న మాటను చదువుకుందామండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనం చదువు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. చాలు. చిన్నవాడిని, బుద్ధి లేని వాడిని, పాపాత్ముని, పనికిమాలని, భ్రష్టుని, కన్న వారందరికంటే అధముడను, ఎన్నికలేని వాడిని, వెర్రివాడిని, బలహీనుని, చేతగానోని, పనికిమాలని, పనికిరానోని ప్రేమించి రక్షించుకున్నావు, చేర్చుకున్నావు. అది నీకు మాత్రమే ఘనత. కొంతసేపు సాక్ష్యం పంచుకుంటున్నది. సాయం చేయమని, కరుణించమని, ఒక్కరికైనా రక్షణార్థమే ఆశీర్వాదకరంగా మార్చుకోమని యేసు ప్రభు పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పరా? మాది అనంతపురం జిల్లా అండి. మా నాన్నగారి పేరు బడే శంషుద్దీన్, మా అమ్మ పేరు హుసేన్ బి. మాది అనంతపురం దగ్గర ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామం పేరు వరదాయపల్లి, వరదాయపాలెం అంటారు, వరదాయపల్లి కూడా అంటారు. ఆ గ్రామం అయితే మైగ్రేన్ మా అక్కడి నుంచి మా డాడీ మమ్మీ అనంతపురం డిస్టిక్కి మైగ్రేన్ అయ్యారు. అయితే వారికి ఆ దినాల్లో 1962 1962కంతా మా నాన్నగారికి 2 పాపలు 2 బాబులు, 4 పిల్లలు. అక్కడ వర్క్ చేసుకుంటూ బ్రతికేవాళ్ళు. మాకు యేసు ప్రభు అంటే తెలియదు. 1% కూడా, కొంచెం అంటే కొంచెం కూడా తెలియదు. అయితే ఆ దినాలు చాలా, అంటే ఇప్పుడంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అప్పుడు కాలం వేరు. ఆ పరిస్థితుల మధ్యలో చాలా కఠినమైన పరిస్థితులు అవి. అప్పుడు కలరా వచ్చేదంట. కలరా అంటే మీకు గుర్తు, ఇప్పుడు కోవిడ్ ఎట్లనో కలరా వచ్చేదంట. ఆ కలరాతో చిన్నపిల్లలకి ఎక్కువ అది అటాక్ అయ్యేది. మా అమ్మ పెద్ద కూతురు అంటే మా అక్క, ఆమె కొన్ని కారణాల వల్ల ఆమె చనిపోయింది. 3 ఏళ్ళ అమ్మాయి చనిపోయింది. ఓ బాబు, 2 చెల్లెళ్ళు ఉన్నారు, పెద్ద బాబు చెల్లెలు. అయితే ఆ దినాల్లో కలరా ఇంకా 2 పిల్లలకు కూడా వచ్చింది. బాబుకు అప్పుడు 6 సంవత్సరాలు, పెద్ద పాపకు 4 ఏళ్ళు, చిన్న పాపకు 1 సంవత్సరం. ఆ పిల్లల్ని తీసుకొని మా అమ్మ హాస్పిటల్ అడ్మిట్ అయింది. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ లేవు, గవర్నమెంట్ హాస్పిటల్కి తిప్పలు పడిపోయింది. కలరా ఎక్కువైపోయింది, సరైన ట్రీట్మెంట్ అందలేదు. ఆ పెద్ద పాప కలరాతో చనిపోయింది. ఆల్రెడీ ఫస్ట్ ఒక పాప చనిపోయింది, 3 ఏళ్ళ అమ్మాయి. మళ్ళా కలరాతోనే మళ్ళా ఒక అమ్మాయి చనిపోయింది. సంఖలో ఒక పాప ఉంది. నాన్న పని మీద పోయాడు. ఈ చిన్న పాప 1 ఇయర్, 3 ఏళ్ళ పాప చనిపోయింది. మరి పాప దగ్గర ఉండాలనా, ఆ పసిపాప దగ్గర ఉండాలనా అర్థం కాని పరిస్థితి. ఆ దినాల్లో ఎవరి కుటుంబాలు వాళ్ళవే, చాలా కాఠిన్యమంట అప్పుడు. అయితే అనంతపురం నుంచి మా బంధువులు ఇక్కడి నుంచి వచ్చారు, కానీ మా అమ్మ బంధువులు. అయితే ఈ పెద్ద పాపను తీసుకొని ఇంటికి వెళ్ళారు, సమాధి చేయాలి కదా. చేయాలని సమాధి చేసేకి వెళ్తే ఇంట్లో చిన్న పాప చనిపోయింది.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. భయం అవుతుందంట. ఫస్ట్ ఒక పాప చనిపోయింది, పొద్దున ఒక పాప చనిపోయింది, సాయంత్రము ఇంకో పాప చనిపోయింది. ఆ చిన్న పాప 1 ఇయర్, చాలా చక్కగా ఉండేవాళ్ళంట పిల్లలు. అయితే ఒక ఇంట్లోనే 2 పిల్లలు చనిపోవడం. గంతులు నాన్న వచ్చారు, తీసుకెళ్ళి సమాధి చేసి ఏడ్చి వచ్చారు. బాబు ఉన్నాడు, బాబుకు 6 సంవత్సరాలు. మా అమ్మ స్కూల్లో చేర్చింది. స్కూల్కి వెళ్ళి వస్తూ ఎట్లా వస్తున్నాడో ఏమో ఇప్పుడంటే కాన్వెంట్ స్కూలు, ఆటోలు, బస్సులు. వచ్చేటప్పుడు కొంచెం స్పీడ్గా నడుచుకుంటూ వస్తున్నాడంట పిల్లలతో కలిసి. ఎద్దుల బండి ఆ, వేగంగా వచ్చేసి అది అది కంట్రోల్ కాలేదు వాడికి. మా అన్న మీదికి ఆ ఎద్దులు పరిగెత్తుకొని వెళ్ళాయి. నడిపించేటోడు సరిగా నడిపించుకోలేకపోయాడు. మా అన్న మీదికి ఆ ఎద్దుల బండి చక్రం ఎక్కిపోయింది. ఎక్కిపోయేసరికి ఈ 2 కాళ్ళ మీదకి పడిపోయింది. 2 కాళ్ళు, మోకాళ్ళ పైన 2 కాళ్ళు బోన్లు ఇరిగిపోయినాయి. ఎవరో పరిగెత్తుకొని వచ్చే చెప్పారు, అమ్మ అమ్మ మీ కొడుకు పోయింది, బండి ఎక్కిపోయిందండి. "హ?" పరిగెత్తుకొని పోయిందండి. పోయేసరికి ఆ బాబుని ఎవరో అక్కడ పండేశారు. ఆ పిల్లని తీసుకొని, ఆ బాబుని తీసుకొని ఎన్ని హాస్పిటల్ తిప్పారంట. అప్పుడు ఇంత ట్రీట్మెంట్ తెలీదు. తిరిగి 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 ఒక 2 నెలలు 3 నెలల తర్వాత వీక్ అయిపోయాడు. ఆ ప్లేట్లు అప్పటికి తెలీదు. ఆ కట్లు, ఆ కట్టు, ఈ కట్టు, ఈ కట్టు, ఆ కట్టు తిరిగి 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 ఆ మగ పిల్లోడు కూడా 6 ఏళ్ళ పిల్లోడు చనిపోయాడు. చనిపోయేసరికి మా అమ్మ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆ బాబుని సమాధి చేసేశారు. ముస్లిమ్స్ కబ్రస్థాన్ అనంతపూర్లో సంఘం కలెక్టర్ ఆఫీస్ వెనక ఉంటుంది. ఆ సమాధుల తోటలో వరుసగా నలుగురిని సమాధి చేశారు. ఏడ్చి 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 ఓ రోజు ముస్లిము ఆ పేష్మా అన్నాడట, క్యో ఆతే మా తుమ్ హర్ దిన్ కబ్రస్థాన్కు నయ్యానా. ఆ ముస్లిం సమాధిలో ఉండే ఒక పెద్ద ఆయన అన్నాడట, సాహిబులు ముస్లిమ్స్ సమాధుల తోటలకు ఆడవాళ్ళు రాకూడదు, మీరు ఎందుకు రోజు వస్తారు, ఏం పని లేదా మీకు అన్నాడు. నా పిల్లలు చచ్చిపోయారా అంటే, వచ్చినారు పోయినారు, ఎందుకు ఏడుస్తావు పో అన్నాడు. అప్పటికి 4 పిల్లలు ఏడ్చి ఏడ్చి అప్పటికి 5 ఏళ్ళు తిరిగిందండి సమాధుల చుట్టూ. 5 ఏళ్ళ తర్వాత ఇంకా ఆమె నిరాశకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఎప్పుడు ఒక మాట అనేదంట. ఏమనేదంటే, దేవుడు లేడు. ఏం లేదు, ఖుదా నహీ హై, ఖుదా నహీ హై, ఖుదా నహీ హై, ఖుదా హై తో ముझे कैसा ऐसा क्यों करना है. దేవుడు లేడు, ఉంటే నాకు ఎందుకు ఇలా చేస్తాడు అని ఎప్పుడు ఆ మాట అనేదంట. ఏడ్చి 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 5 ఏళ్ళు మళ్ళీ పిల్లలు పుట్టలేదు మా అమ్మకు. అప్పటికి 4 పిల్లలు, మళ్ళీ 5 ఏళ్ళు పిల్లలు లేరు. దగ్గర దగ్గర మా అమ్మకు 38 ఇయర్స్ వచ్చాయి. 38 ఇయర్స్ వచ్చాక పిల్లలు పుట్టరని బోర్డు పెట్టేశారు మా అమ్మకు. ఊర్లో అంటున్నారంట, దీనికి కనేది తెలుసు కానీ సాకేది తెలియదని. మీకు అర్థమైందో లేదు ఈ మాట? దీనికి కనేది తెలుసు కానీ పిల్లల్ని కాపాడుకొని సాకేది తెలియదు. దీనికి ఎందుకు పుట్టాల పిల్లలు అన్నారంట. ఇంకొందరు అన్నారంట, దీనికి పిల్లలు దక్కరు, దీనికి పిల్లలు పుట్టినా దీని ముఖం మంచి ముఖం కాదు, దీనికి పిల్లలు దక్కరు అంటున్నారంట. ఆ మాటలు ఈ మాటలు చాలా విసిగిపోయి ఎప్పుడు చూసినా ఎవరితో మాట్లాడేది కాదంట మా అమ్మ. ఏడుస్తూ ఉండేదంట. తిన్న అన్నము పొద్దున చేసుకుంటే అది 2 రోజులు ఉండేదంట. మా నాన్న ఇంట్లో లేకుంటే తినేది కాదంట. అట్లా ఒక విధంగా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి ఇంకా దేవుడు అంటే లేడని నమాజ్ మానేసింది, ఖురాన్ చదవడం మానేసింది, రకరకాలుగా ఉండిందంట. అట్లయితే 1966లో మరలా దేవుడు పిల్లలందరూ చనిపోయిన 5 ఏళ్ళ తర్వాత 38 ఇయర్స్కి మళ్ళీ కన్సీవ్ అయింది. కన్సీవ్ అయితేనే ఒక కూతురు పుట్టింది. కూతురు పుట్టిందంటేనే మా అమ్మకు సంతోషం లేదంట. ఇదైనా చెప్పండి, ఇదైనా బతకదా? నా చేతిలో పిల్లలు బతకరంట, ఎవరికన్నా ఇస్తాననుకుందంట. నా చేతిలో, నా పాపిష్టి చేతులు, నా చేతిలో పిల్లలు బతకరు, ఎవరికన్నా ఇస్తానని వేరే వాళ్ళని అడిగిందంట. అమ్మ నా బిడ్డని సాక్కోండి అమ్మ, నాకు పిల్లలు దక్కరంట, నేను కళ్ళతో చూస్తాను, నా బిడ్డను తీసుకొని. వాళ్ళు అన్నారంట, మాకెందుకు మీ పిల్ల, మీరే సాక్కోండి అన్నారు. అటు 2-3 అడిగినా ఎవరు సాక్కోలేదంట. కన్న బిడ్డ కదా పెంచింది.
పెంచింది. విచిత్రం ఏంటంటే మా అక్క ఆమెకి ఎంత మంచి పేరు పెట్టింది మా అమ్మ. ఉర్దూలో మా అక్క పేరు చెప్పండి, హజీబు. క్యా బోలో చెప్పండి, హజీబు. హజీబు అంటే హజ్ అంటే పరిశుద్ధ స్థలము, హజీబు అంటే పరిశుద్ధురాలు. మా అక్క పేరు ఏం పేరు? పరిశుద్ధ. మీరు సాయిబుల పేర్ల ముందర హజీ అని రాసుకుంటారు, హజరత్ అంటారు. హజరత్ అంటే పరిశుద్ధమైన వాడని. మనకు 5 పూట నమాజ్ చేసి టోపీ పెట్టుకొని గడ్డం పెంచి తర్వాత ఎప్పుడు తెల్ల బట్టలు వేసి నమాజ్ చేసి ఇక నల్ల కాయ కడుతుంది. వాళ్ళని హజరత్ అంటారు, హజరత్ సయ్యద్ అంటారు. మా అమ్మ ఆ పేరు పెట్టుకుంది. ఈ పేరు పెట్టుకుంటున్నా బతుకుతాయేమో, కానీ మా అక్క బతికింది. ఇంకా బతికే ఉంది మా అక్క. 58 ఏళ్ళు ఇంకా ఉంది, కడపలోనే ఉంది. అయితే ఒక సంతోషమే కానీ భయం, ఎప్పుడేమవుతుందో నా బిడ్డకు. నేను నా చేతులు పాపిష్టి దాన్ని ఏం పాపం చేశాను అనుకుని మా అక్కని అట్లా అపురూపంగా సాక్కుంది. మా అక్క పుట్టిన 3 ఏళ్లకు మళ్ళా కనిసిపోయింది. కనిసిపోయి మళ్ళీ బాబు పుట్టాడు. బాబు పుడితేనే నాకు మళ్ళీ కొడుకు పుట్టాడా, 40 ఏళ్ళకు కొడుక అనుకుందంట. 40 ఏళ్ళప్పుడు మళ్ళీ కొడుకు పుట్టాడు. వాడు పుట్టితే వీడు బతకాలనుకొని ఎంత నమాజ్ చేసిందంట. మా అన్న ఇంకా బతికే ఉన్నాడు. తర్వాత 3 ఏళ్ళు పిల్లలు లేరు. మా అమ్మకి 43 ఏళ్ళు వచ్చినాయి. మళ్ళా కనిసిపోయింది. నేను పుట్టినా. ఇది ఒక పక్క నవ్వుతోందంట, ఒక పక్క భయం. 3 పిల్లలు సాకుతుంది. మళ్ళా కనిసిపోయింది. మళ్ళా కొడుకు పుట్టాడు. నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటానంటే దేవుడు ఎంత శ్రమ పెడతాడో అంత సంతోషం కూడా ఇస్తాడు, ఎంత గాయపరుస్తాడో అంత ఆదరిస్తాడు, ఎంతగా నిన్ను నల్లగొట్టాడో అంత మహిమపరుస్తాడు. మా అమ్మ అప్పటి నుంచి ఇక దేవుడు ఉన్నాడు అంటుందంట. ఏమంటుంది? ఖుదా హై, ఖుదా అచ్చా హై, ఖుదా అకల్ హై. దేవుని పొగటం మొదలుపెట్టిందంట. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు అనేదంట. నమాజ్ చేయడం మొదలుపెట్టింది. ఇక 4 విచిత్రం ఏంటంటే 3 ఆడపిల్లలు పుట్టారు, ఒక మగపిల్లడు, 4 చచ్చిపోయారు. 4 చచ్చిపోయిన 5 ఏళ్లకు 45 ఏళ్ళ వయసు వరకు కూడా పిల్లల్ని కనుక్కుంటూ మళ్ళీ ఒక కూతురు, 3 కొడుకులు వరుసగా. అటు 4 పుట్టారు, 4 బతికినాము. 4కి పెండ్లిళ్ళు చూసింది, 4 పిల్లలు కూడా ఎత్తుకుంది. 9 మంది మనమనులు మనవరాలను ఎత్తుకుంది. 81 సంవత్సరానికి చనిపోయింది. అయితే అది తర్వాత విషయం. అలా మా జీవితం, మా కుటుంబము టర్న్ అయింది. 4 పిల్లలు, అంత సంతోషం. పరలోకం అంటే మా ఇండ్లే. ఎంత సంతోషం. చాలామంది అడిగేవాళ్ళు, క్యా కమాయామా తుమ్ అనేవాళ్ళు. అంటే ఏం సంపాదించినావు అంటే అమ్మకు బచ్చే కమాయామా అనేది. నువ్వేం సంపాదించినావు అమ్మ అంటే నేను పిల్లల్ని సంపాదించిన, చూడు నా పిల్లలు. చాలా హ్యాపీగా. ఆమెకి ఏ సంతోషం లేదు. పిల్లలు, మా అమ్మకి ఎంత సంతోషం. ముస్లిమ్స్ కదా, 24 గంటలు ఇంట్లో ఇప్పుడు తిండి 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 తిండి. ఎప్పుడు చూసినా వంట వండేది. ఎప్పుడు పొయ్యి కాడ వండి 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 పెట్టేది మాకు. తినరా, తినండి. మా తమ్మునికి నాకు గుర్తుంది, వాడు 2nd క్లాస్ వచ్చేదాకా పాలు తాగేవాడు. అంత ప్రేమగా సాకుంది. అయితే అయితే మాకు యేసుప్రభు తెలియదు. ఏం తెలియదు మాకు? మీకు యేసుప్రభు పుక్కటి దొరికాడు. పుక్కట్ అంటే తెలుసలేదు మీకు? పుక్కట్ అంటే హైదరాబాద్లో అంబారు, సిపిఎల్ అంబారుపేట అని మలక్పేట పక్కన ఒక నగర్ ఉంది. ఆ నగర్ పేరు పుక్కట్ నగర్. ఏం నగర్? పుక్కట్ నగర్. అంటే కష్టం లేకుండా సంపాదించింది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఇండ్ల స్థలాలు ఇస్తామంటే అందరు నిలబడ్డారంట. ఇంట్లో వరుసగా నిలబడిన వాళ్ళందరూ సాయంత్రం 6 గంటల వరకు మనిషికి 500 గజాలు గవర్నమెంట్ రాసిచ్చింది. పేపర్ పట్టా ఇచ్చింది, కొలిచిచ్చింది. అలా బ్రిటిష్ వాళ్ళ కాలంలో హైదరాబాద్లో మలక్పేట పక్కన పుక్కట్ నగర్ అని ఉంది. ఆ పుక్కట్ నగర్ ఇప్పుడు ఒక్కొక్క ప్లాటు తక్కువలే చెప్తున్నా, ఒక ప్లాట్ దగ్గర 20 కోట్లు. ఇప్పుడు దాని పేరు ఏమంటారు? పుక్కట్ నగర్. మీకు యేసుప్రభు పుక్కట్ దొరికాడు. వట్టిగా మీకు ఇంటింటికి వచ్చి బతిమిలాడి రక్షణ పొందండి. తండ్రికి రక్షణ అంటే కొడుకు రక్షణ. మాకు అట్లా దొరకలే, నాకైతే అట్లా దొరకలే. అయితే చెప్తాను నేను ఎట్లా దేవుని నాకు ఎట్లా దొరికాడు యేసుప్రభు. మా ఇంట్లో యేసుప్రభు లేడు, తెలియదు మాకు. మేమున్న వీధి పేరు గుల్జార్పేట్, అంటే ముస్లిమ్స్ ఉన్న ఏరియా. అంతా ముస్లిమ్సే.
వేరే ముస్లిమ్స్ మీరు చూశారు లేదో అంత ఉన్నకాడే ఉంటారు తెలుసా అండి. చెప్పరు ఏంటంటే ఉన్నకాడే వాళ్ళందరూ ఒక గుంపు అనమాట. మజీద్ ఎక్కడ దగ్గర ఉండాలా, మధ్య అందరు ముస్లిమ్స్ అంతా అక్కడ ఒక ఇంట్లో మటన్ గోష్కి అంటే మటన్ మాంసం వాసన వచ్చిందంటే ఊరంతా వినపడాల, వాసన రావాలా. మటన్ తినాలా, నమాజ్ చేసుకోవాలి, నమాజ్ చేసుకోవాలి. చాలా మంచిది. వాళ్ళ ప్రేమలు వేరులేండి, మీకు తెలీదు. ముస్లిమ్స్ ఎంత ప్రేమగా ఉంటారో చెప్పలేను. ఏం లేకుండా సంతోషంగా ఉంటారు వాళ్ళు. అయితే అలా ఉన్నటువంటి మా ఇంట్లో నాకు యేసుప్రభు తెలియదు. मैं तो गोरा हूँ, मेरा दिल तो काला है. क्या बोला చూసే నా ముఖ చర్మము ఎర్రగా ఉంది కానీ మా ఇంట్లో అందరు ఎర్రగా ఉంటారు. నా ముఖం ఎర్రగా ఉంది కానీ నేనే కర్రని. మా ఇంట్లో అందరు తెల్లగా ఉంటారు కానీ నా హృదయం మాత్రము నల్లగా పాషాణము మసిబొగ్గులాగా ఉండేది. ఏం బొగ్గు? బయటికి చర్మం తెల్లగా ఉంది కానీ హృదయం బొగ్గు. మీకు చెప్పకూడదు కానీ నేను నా హృదయంలో చాలా పాపాలు ఉండేవి. 1 కాదు 2 కాదు. సండే క్లాస్ పాట ఉంది. నేను చేసిన పాపం 1 2 యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తోంది యేసయ్యా. నేను చేసిన పాపం 1 2 యేసయ్యా, కానీ చెప్పాలంటే స్తోంది యేసయ్యా. నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. పాడదామా? ఏమండి పాడదామొద్దా? ప్లీజ్ పాడదామా? సింపుల్ అంతే. నేను చేసిన పాపం 1 2 యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తోంది యేసయ్యా. నేను చేసిన పాపం 1 2 యేసయ్యా, కానీ చెప్పాలంటే భయమేస్తోంది యేసయ్యా. నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నాదయ్యా నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. ఎన్నో రాళ్లకు మొక్కాను, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో రాళ్లకు మొక్కాను చేశాను. నా పాటిని బట్టి తబలా వినబడుతుంది, అది కొంచెం తగ్గించు. ఆ మొక్కిన వాటిలో దేవుడు లేడయ్యా, ఆ మొక్కిన వాటిలో దేవుడు లేడయ్యా. నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. నిన్ను సిలువకు మోపాను, బల్లెముతో పొడిచాను. నిన్ను సిలువకు మోపాను, బల్లెముతో పొడిచాను. ఆ చిందిన రక్తం సాక్షిగా దేవుడు నీవయ్యా. నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నేను పాపిని యేసయ్యా, నాకు ప్రార్థన రాదయ్యా. నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. నాకు తెలియదు యేసుప్రభు, నాకు मेरा झगड़ा है तो बहुत गोरा है, मेरा दिल तो काला है. क्या बोलना है, कुछ नहीं बोलना है. నేను అనుకునేవాడిని నమాజ్ చేస్తానా అబద్ధాలు ఆడతాను, నమాజ్ చేస్తానా పాపాలు చేస్తాను, నమాజ్ చేస్తానా అన్య 1 2 చెప్పుకుంటామండి. ఎవరైనా చెప్తారని మీరు చేసిన పాపాలు? దొంగలు మీరు చెప్పరు, నేను కూడా చెప్పను. చెప్తే నన్ను పులిపెడి దించుతారు. కాబట్టి నేను చేసిన పాపాలు 1 2 అని కాదు, చాలా పాపాలు. ఈ పాపం స్థితిని బట్టి నాకు నెమ్మది ఉండేది కాదు. నమాజ్ చేస్తానా మళ్ళీ ఇంటికి వచ్చి అదే బూతు మాటలు, అదే हम तो सुअर नहीं खाते, इस आदमी को बुलाने के लिए सुअर का बच्चा बोलेंगे. మీకు అర్థమైందో లేదు? మేము ముస్లిమ్స్ పంది తినరు కానీ ఏమంటారు, ఒరే పందినా కొడుక, ఓ పంది కూతురు అంటారు. వాళ్ళు పొద్దున్న లేస్తాను పిలిచేది పందే. ఓ సువర్గ బచ్చి, ఓ సువర్గ బచ్చా అంటే వాళ్ళు తెలియదు. వాళ్ళకి అది పరిశుద్ధత అనే దానికి అర్థం వాళ్ళకి తెలీదు. ఆ మాట మాట్లాడకూడదని ఎవరు చెప్పరు అక్కడ. మనలాగా గద్దింపులు ముస్లిమ్స్లో ఉండవు.
వాళ్ళకి ఏదో నమాజ్ కల్మా చెప్తారు, కల్మా చేసుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే అంతే. అలాంటి నా జీవితంలో నా పాపము బట్టి నాకు భారం అయిపోయింది, నా హృదయం బరువుగా మారిపోయింది. నేను ఏం చేయాలో నాకు అర్థమయ్యేది కాదు. అయితే అలా ఉన్నప్పుడు మేము అనంతపూర్ నుంచి కొన్ని పరిస్థితులు వచ్చినాయి, అవన్నీ చెప్పడానికి వీల్లేదు. చెప్పనా అండి? ఏమనుకోరు, కోపర్రా, ఆన్లైన్లో పోతుంది ఎట్లబ్బా. ఏం మా ఇంట్లో ఒకటి కాదు శోధన, భయంకరమైన పోలీస్ కేసులేనాయి, అవన్నీ మీకు చెప్పకూడదు ఇక్కడ. మా ఇంటికి తాళాలు వేసుకొని పారిపోయినాం, కొన్ని పరిస్థితులు వచ్చినాయి భయంకరమైన. నన్ను 3 సార్లు స్టేషన్ తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు. మా ఇంట్లో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఎప్పుడు చూసినా ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, మా నాన్న ఎప్పుడు పట్టకపోతారు, పోలీసు వాళ్ళు ఎప్పుడు వస్తారు, నన్ను ఎప్పుడు పట్టకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్లోకి మా ఫ్యామిలీ వెళ్ళిపోయింది, భయంకరం. కొన్నిసార్లు అయితే ఒక బోయ వీధి అనేది, బోయ వీధి అంటే తెలుసలేదు మీకు? బోయ వీధి అంటే తెలుసా? వాల్మీకి నగర్. అక్కడ వాళ్ళు మమ్మల్ని చంపడానికి మా ఇంటి మీద గొడ్డన్లు మచ్చుకత్తులు తీసుకొని వచ్చి మా తలుపులు కొట్టి పగలగొట్టిపోయినారు, దొరికితే చంపుదామని. అలాంటి పరిస్థితులు మా ఇంట్లో వచ్చినాయి, ఎవరిని చెప్పలేను ఇక్కడ. ఆ పరిస్థితులు నెమ్మది లేదు మా ఇంట్లో, నెమ్మది లేదు. ఇంటి నిండా అప్పులు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, పోలీస్ కేసులు. 3 ఏళ్ళు మా ఇంట్లో కొన్ని పరిస్థితులను బట్టి మా ఇంట్లో ఉన్నవాళ్ళు 3 ఏళ్ళు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇంకంతా గందరగోళం. మా అమ్మ అప్పుడు ఏడ్చేది, ఏంది నా ఇంటికి మళ్ళా కష్టాలు వచ్చినాయి, నా ఇంటికి ఏంది మళ్ళా కష్టాలు వచ్చినాయి, నా ఇంట్లో నెమ్మది లేదు, ఎప్పుడు ఏడ్చేది. పిల్లలు అయ్యేందరూ బాగున్నాము, వయసు వస్తానే అన్ని గొడవలు. ఈరోజు గొడవే మా ఇంట్లో. అన్నం తింటాం, కుదార్థంగా అన్నం తింటాము, అన్నం వండుకుంటాము, అన్నం వండుకునే దగ్గర కుండలన్నీ పెట్టుకున్నాక గొడవ స్టార్ట్ అవుతుంది. కుండలు పగలు కొట్టుకునేది, కుండల పగలు తినే కూడు నేలపాలయ్యేది, నెమ్మది ఉండేది కాదు. అప్పులు, కేసులు, ఇంటి నిండా గొడవలు, మనశ్శాంతి లేదు, పోలీస్ కేసులు. మాట ఉందని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టేవాళ్ళు ఆ కేసు అయ్యేదాకా. ఇంకా సరెండర్ అయిపోతానే మా ఇంట్లో పరిస్థితులు, వాళ్ళు సరెండర్ అయిపోతానే అప్పుడు నన్ను వదిలేవాళ్ళు. ఇలాంటి సిచ్యువేషన్లో నెమ్మది లేదు. ఒకవైపు పాపం, ఒకవైపు బలహీనతలు. నాకు హిందీ సినిమాలు అంటే పిచ్చి, నేను చూడని హిందీ సినిమాలు. హిందీ సినిమా వస్తే టౌన్లో ఆ సినిమా పోవలసిందే. అట్లా సినిమాలు చూస్తున్నా, సినిమా చూసిన సేపు నెమ్మది, ఇంటికి వస్తేనే మళ్ళీ చింత. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా మా నాన్న డిసైడ్ చేశాడు, ఈ టౌన్లో ఉంటే మనం చెడిపోతాం, మన ఊరు వెళ్ళిపోదామని. ఓ రోజు లగేజ్ అంతా ప్యాక్ చేసేసి మమ్మల్ని అందరినీ, మేము 3 కొడుకు, అప్పటికి అక్కకు పెళ్ళి అయిపోయింది. మేరా అప్పాకు షాదీ హో గయా ఉస్ నికా బందీయా మేరా బాప్. మా అక్కకు పెళ్లి చేసేసాడు ముస్లిం ఆయన చూసి. మా అక్క పెళ్లి చేసుకొని, మా అక్క ఆయన ఒక ముస్లిం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయర్ దొరికాడు. మా అక్కకు పెళ్లి చేశారు, మా అక్క కడప వెళ్ళిపోయింది. మా అక్కకి ఆమెకి 2 కొడుకులు, ఆమె హ్యాపీగా ఉంది. మా ఇంట్లో 3 కొడుకులమే, ఇంట్లో దయ్యం ఉంది. ఏం దయ్యం అంటే పాపం అనే దయ్యం. ఆ దయ్యాన్ని బట్టి మా ఇంట్లో ఎవరికి నెమ్మది ఉండేది కాదు. ఈ పరిస్థితుల్లో మా అమ్మకి టీబీ అటాక్ అయింది. టీబీ అటాక్ అయ్యి మా అమ్మ చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏంది ఇదంతా? మనిషికి ఇన్ని కష్టాలా? మా అమ్మ ఎప్పుడు అనేది, మనిషికి ఇన్ని కష్టాలా నాయన, ఇన్ని కష్టాలు ఉంటాయా? అలాంటి సిచ్యువేషన్లో నమాజే కష్టాలు, నెమ్మది లేదు, అప్పులకు వడ్డీ 1,00,000 రూపాయలు. మీరు నంబర్ చెప్తే 20,000కి 2 లక్షలు వడ్డీ కట్టాడు మా నాయన. మీకు అర్థమైందో లేదు? 20,000కు 2 లక్షలు, 1,000 రూపాయలకి నేను గుర్తుంది 5,000 వడ్డీ కట్టినాం. లెక్కలు వేసుకుంటే 1,000 రూపాయలకి, అప్పుడు 1,000 రూపాయలు అప్పు ఇచ్చేవాళ్ళు. 1,000 రూపాయలకి పత్రం రాసిస్తే వడ్డీ 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో కట్టినాం. నెమ్మది లేదు, మనశ్శాంతి అనేదే లేదు మా ఇంట్లో. అలాంటి సిచ్యువేషన్లో అనంతపూర్ నుంచి విలేజ్కి షిఫ్ట్ అయిపోయినాం. విలేజ్లో మేము, మా నాయన 3 చదువులు మానిపించేశాడు. 3 3 దిక్కుల పొలాలకు అప్పగించి, మాకు పొలం ఉన్నింది, ఆ పొలము చూసుకోవాలా, ఇంకొక పొలం కౌలుకు చేయాలా, ఆ పొలాలకు పోయి పంపించేశాడు. పోండి మీరు పొలాల్లోనే ఉండని చెప్పేశాడు. 3 పొలాల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో ఇంకప్పటికి నా వయసు 20 ఏళ్ళు వచ్చినాయి, 20 ఇయర్స్. మా అన్నకు 22 ఏళ్ళు వచ్చినాయి, నా తమ్మునికి 16 ఏళ్ళు ఏమో వచ్చినాయి, 17 ఏళ్ళు మారు. 3 చదువులు మానిపించేశాడు. వద్దు, మీకు టౌన్ వద్దు, చదువు వద్దని. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఈ నెమ్మది లేదు. ఇవన్నీ నెమ్మది లేని ఈ స్థితిలో నిజం చెప్తున్నాను, నాకు దయ్యం పట్టింది. ఉన్న సమస్యలే సాలరా అంటే మా ఇంట్లోకి ఏమొచ్చింది? అది నాకే వచ్చింది. అది ఎట్లాంటి దయ్యం అంటే, నేను అబద్ధం చెప్పట్లేదని ఇక్కడ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. 1992 అది ప్రతి నెల ఒళ్ళోకి వచ్చింది. పండ్లు పట కొరికేది నిద్రలో పండ్లు కొరికేటోళ్ళు ఎవరంటే దయ్యం ఉంటుంది వాళ్ళ నెత్తి మీద. నిద్రలో పండ్లు కొరుకుతున్నారంటే నెత్తి మీద దయ్యం ఉంటుంది. పండ్లు కొరికేది. అమావాస్య వచ్చిందంటే గుండె దడ పెరుగుతుంది, భయం అవుతుంది, భయం, ఒంటరిగా ఉంటుంది భయం. అలాంటి ఆ రోజు చూసుకోలేదు క్యాలెండరు.
మా అమ్మ పని మీద పోయింది, మా నాన్న పని మీద పోయి ఇంట్లో ఒక్కరిని మిగిలిపోయినాను. ఆ రోజు అమావాస్య. మధ్యాహ్నం 2 గంటలకు పగలే పండ్లు కొరకడం స్టార్ట్ చేశాను. పండ్లు కొరుకుతున్నాను, పట్ట పండ్లు కొరుకుతున్నాను. ఒక భయంకరమైన ఆవాజ్, ఒక పెద్ద శబ్దం వినపడుతుంది నా చెవులకి. మనిషి స్వరం కాదు, అది డిఫరెంట్ వాయిస్. అమ్మ అది అంటోంది, హమారే సాత్ ఆనా హై అంటది, మాతో వచ్చేయాలని. నేను కైసా అన్నా, కుచ్మీనే రసీదారులే అనింది. అది అనింది మాతో వచ్చేయాలనింది. ఎట్లా రావాలంటే తాడు తీసుకో, ఆ పైన ఫ్యాన్కి వేసేసుకొనింది. ఊరు వేసుకో అంటుంది. అది ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి తలుపు కూడా వేసుకోలే. నేను వెంటనే ఊరికి రెడీ చేస్తున్నా. ఇదంతా ఏడబ్బా అనుకొని పోయి కరెంటు పట్టుకున్నాను. కరెంటు ఇస్తిరి కొడుతుంది. 240 వాట్స్, మనిషిని చంపదు, ఇస్తిరి కొడుతూ ఉంది. ఏం చేయాలి అర్థం, ఇప్పుడు వెంటనే చచ్చిపోవాలంటుంది. అది అభి జల్దీ జానా, జల్దీ మరనా హై తుమ్, తుమారా మౌత్ మై అబ్ దేఖ్నా అంటుంది. అది నీ సావు ఈరోజు చూడాలంటుంది. అది అనేసరికి మా ఇంకా దడ అయిపోయింది. మా ఇంట్లో యేసు ప్రభువు లేడు, రక్షణ లేదు. ఆ పరిస్థితుల్లో మా ఇంటి పెద్ద కత్తి ఉన్నింది. కత్తి తీసుకున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కడుపు కోసేసిన. రక్తము నడి కడుపులో నుంచి అడ్డం కోసిన. రక్తము కింద కాళ్ళ వరకు గారి అచ్చులు, పాదాలు, అడుగులు పడతాను. వెంటనే చావాలని ఇంకవన్నీ చెప్పొద్దు. ఇక్కడ 7 సార్లు పొడి చేసుకున్నా. 7 టైమ్స్ పొడి చేసుకున్న తర్వాత అప్పటికి నేను కొలాప్స్ అయిపోయినా, బ్లడ్ లాస్. నాకు అప్పుడు 20 ఇయర్స్, 19-20 ఇయర్స్, 19-20 సంవత్సరాలేమో. కింద పడిపోయినాను. నాకు రక్తం అంతా గారిపోతుంది. నా చెయ్యి రావట్లేదు, పిడికిలు రావట్లేదు. కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి, చీకటి వచ్చేస్తుంది, రక్తం అంతా పోయింది. దగ్గర నా బాడీలో జస్ట్ కొర ప్రాణంతున్నాను. నాకు బ్రీతింగ్ తీసుకోవడం కష్టమవుతుంది. అప్పుడు కూడా మాట్లాడుతుంది అది, తుమ్కో శరం నై, అభి జిందా హై, అబ్ ఆనా హై హమారే సాత్ అంటాను. అది ఏందో అర్థం కావట్లేదు, నాకు తెలియదు దాని గురించి. వెంటనే ఆ టైంలో మా అమ్మ పొలం పని ముగించుకొని ఇంట్లోకి వచ్చింది. కొర ప్రాణంతో ఉన్నాను. చచ్చిపోతే ఒక 10-15 నిమిషాలు చచ్చిపోతా. మా అమ్మ వచ్చేసరికి ఏంటి, తలుపు వేయలే, సూసైడ్ చేసుకొని తలుపులు వేసుకోలే నేను. మా అమ్మ లోపలికి వచ్చింది, గట్టిగా అరిచింది. బంధువులందరినీ పిలిచింది, స్నేహితులందరినీ పిలిచింది, పక్కింటి ముస్లిమ్స్ అందరూ వచ్చారు. ఏమైందమ్మా, ఏమైంది, మీరే చూస్తున్నారు. అయితే ఒక ఆయన వచ్చి చూశాడు, పల్స్ ఉంది. అమ్మ నీ కొడుకు ఇంకా సావలేదు, బతికే ఉన్నాడు అని చెప్పి వెంటనే ఆమె ఎట్లా తిప్పలు పడ్డా నాకు గుర్తులేదు సరిగా. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. వెంటనే సెలైన్ లెక్కించారు, బ్లడ్స్ అన్నీ చూసుకున్నారు. బతికినా కానీ నేను మనిషిని కాలే. నడుస్తూ ఉంటే కింద పడిపోతున్నా. 2 మనుషులు పట్టుకుంటే నడిచేవాళ్ళు. అలా ఒక నెల తర్వాత మాటలు వచ్చేవి కాదు. మాట వచ్చే హార్ట్ అవన్నీ చెప్పొద్దు ఇక్కడ. చాలా ఘోరంగా చేసుకున్నాను. ఆ మాట వచ్చేది కాదు, వాయిస్ వచ్చేది కాదు. అప్పుడు ఇంకా తర్వాత ఒక నెల రోజుల తర్వాత మళ్ళా అమావాస్య వచ్చింది. మళ్ళా పండ్లు కొరుకుడు స్టార్ట్ అయింది. ఇంట్లో ఆ రోజు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, ఇంట్లో అందరూ ఉన్నారు. ఆ కొరుకుతున్నాను, వెంటనే నాకు వాయిస్ వినపడతా ఉంది. నాకు తెలుస్తూ ఉంది, తుమ్ అభి క్యోं జిందా హై, నువ్వు ఇంకెందుకు బతుకున్నావు. ఆ మాట వింటానే నాకు గుండె ధడ అయింది. మళ్ళా వచ్చింది నేను మా అమ్మకి, అమ్మా క్యారే బేటా, ఏం నైనా, ఓ ఆయా అన్న, క్యారే, అది వచ్చిందమ్మా అన్న. ఏమొచ్చింది నాయన, నాకు కనపట్లే. వాడు వచ్చాడమ్మా, ఓ ఆయా అన్న. వెంటనే అమ్మ నాన్న అందరూ వచ్చి, అంట్లో ఆ రోజు దేవుని దయ వల్ల, కృప వల్ల మా ఇంట్లో అందరూ ఉన్నారు. ఆ రోజు సేవ్ అయిపోయినాను. ఇది జరిగిన 5 రోజులకి మా ఊరిలో ఇలా ఒక ఆయన పాస్టర్ గారు మా ఊరిలో క్రైస్తవ మీటింగ్ పెట్టడానికి ఒక ఆయన వచ్చాడు. ఆ మీటింగ్కి 2 లేడీస్ మా ఇంటి ముందర పోతా మా ఇంటి దగ్గర ఆగినారు. నాకు బాగలేదని ఊరని తెలిసిపోయింది. అయ్యా సాయిబుల్ ఆయన కొడుక్కి బాగలేదని ఊరని తెలిసిపోయింది. వాళ్ళు ఇట్లా పోతా మా ఇంటి ముందర బయటనే ఆగి మా ఇంట్లో దగ్గరకు వచ్చి అమ్మా అన్నాడు. మా అమ్మ అనింది, ఏమ్మా అంటే, సాయంత్రము ప్రార్థన ఉందమ్మా, మీ కొడుకుని తీసుకురా అనింది. మా అమ్మ అనింది, మేము ముస్లిమ్స్ అండి, మేము చర్చిలకు రాము అనింది. అట్లా కాదమ్మా, పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తారని. ప్రార్థన కీర్తన మాకు అవసరం లేదని పోరింది. ఆ మాట నా చెవులో పడింది. నేను బయటకు వచ్చిన చాలా కష్టంగా. పిలిచేసరికి ఆ 2 పేర్లు ఏంటంటే, ఒక ఆమె పేరు నక్షత్రమ్మ, ఒక ఆమె పేరు జయమ్మ.
ఆ ఇద్దరు నన్ను పిలిచి, బాబు మా అమ్మ తిట్టినా కూడా వాళ్ళ బాబు ప్రేమతో, ఆ బాబు సాయంత్రం ప్రార్థన అవుతుంది రాత్రి 10 గంటలకు. ఎన్ని గంటలకు? పల్లెల్లో ఎన్ని గంటలకు చేస్తారండి? 10 గంటల 9:30కి అట్లా మీటింగ్ ఉంటుంది సార్, బాబు నువ్వు రా అని. సర్లే అమ్మా చూస్తానన్న. నేను వాదన పెట్టుకోలేదు, ఫస్ట్ నుంచి కొంచెం సాఫ్టే. వెంటనే ఆ మీటింగ్ అయిపోయి 9:30కి నేను తయారైనాను, మస్జిద్కి పోయేట్లుగా ఆ బట్టలు వేసుకున్నాను, అన్నీ రెడీ అయ్యి నమాజ్కి పోయేట్లుగా మర్యాదగా చర్చి కాడికి పోయి నిలబడ్డా. చర్చి లోపలికి పోవాలంటే అక్కడ మా మస్జిద్లో ఎట్లుంటుందంటే నీళ్ళు ఉంటాయి, కాళ్ళు కడుక్కునేకి చేతులు కడుక్కునేకి చాలా కథ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు. ఏందమ్మా మీ చర్చిలో నీళ్ళు కాళ్ళు కడుక్కోవాలంటే ఏం లేదంటే, మాకు మా చర్చిలో కాళ్ళు కడుక్కునే ఆ పద్ధతి ఏమీ లేదన్నట్టు. మరి రావచ్చాను అంటే రావచ్చాను. చర్చి లోపలికి నా ఫస్ట్ టైం నా లైఫ్లో లోపలికి పోయినా. లోపలికి పోతానే వాళ్ళు క్రైస్తవ పాటలు స్టార్ట్ చేశారు. 100 గొర్రెల మందలో నుండి ఒక్కటి తప్పి పడండి, ఒంటరియాయే 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్, ఒంటరి అయినా గొర్రెను వెదకెన్, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి. ఆ పాట పాడుతూ ఉంటే ఏదో రికవర్డ్, ఏదో మళ్ళా తిరిగి వచ్చినట్లు సంతోషమవుతుంది. మీటింగ్లో పాస్టర్ గారు నిలబడి కొద్దిసేపు వాక్యం చెప్పినాడు. ఒక 10 పాటలు పాడిన తర్వాత కొద్దిసేపు అందరూ వచ్చి ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేయించుకోవడానికి కానుక పెడతారు. కానుక పెడతా అంటే నా దగ్గర కానుకలు లేవు. నేను వట్టి చేతితో వచ్చిన. నేను పోయి దగ్గర పోయినా. సార్ అన్న, సార్ కాదు బాబు, అన్నగారు అయ్యగారు అని అన్నాను. అయ్యగారు మా ఇంటికి రండి సార్, మేము కానుకిస్తామన్న. అంటే పాపము సర్లే నాకు వీలైతే వస్తాలే అని చెప్పేసి పోయాను. ఇంటికి పిలుచుకొని తెలియదు నాకు, అవన్నీ తెలీదు. మా ఇంటికి రండి సార్ కానుకిస్తాను అంటే ఆయన అన్నాడు, చూశాడు, సర్లే వస్తాలే అన్నాడు. మీటింగ్ అయిపోయింది. రాత్రి పడుకున్నాను. పొద్దున్నే 5 గంటలకు మేము నమాజ్కి 5:45కి పోతాం. పొద్దున్నే 5:45కి చర్చికి పోయినా. మస్జిద్కి పోలే, ఎక్కడ పోలే, చర్చికి పోయినా. చర్చికి పోయేసరికి చర్చికి తాళం వేసినారు. చర్చికి ఏం వేశారు? తాళం వేశారు. నేను అడిగినాను, అమ్మ తాళం ఎవరు తీస్తారమ్మా అంటే, ఒక ఆమె క్రైస్తవ ఆమె పోతా, బాబు నేనే తీస్తా అని చెప్పి తాళం ఆమె దగ్గర ఉంది. ఆమె తాళం తీసింది. నేను చర్చి లోపలికి పోయినా. ఎవరు లేరు, ఒక్కడనే ఉన్నా. మాకు మస్జిద్లో ఎట్లంటే చాలామంది ఉంటారు, కరెక్ట్ టైంకి నమాజ్కి వస్తారు. ఈ చర్చిలో ఎవరు లేరు. నేను చూసి చర్చ్ అంతా తిరిగిన, చర్చిలో అన్ని వాక్యాలు చదువుతున్నాను. ఒక చోట వాక్యం బాగా చక్కగా ఉంది. అందరు చెప్పండి, ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా జయము అనుగ్రహించు దేవునికి స్తోత్రం. ఆ మాట చదవగానే ఏదో జయము అన్నమాట, ప్రభువైన యేసుక్రీస్తు, ఈ మాట కొత్తగా లైఫ్లో నేను ఫస్ట్ టైం చదివిన మొదటి క్రైస్తవ మాట. 1 కొరింథీ 15:58 తేదీలేమ్మా, టైం లేదు. ఆ మాట చదవగానే నాకేదో తెలియని ఒక దైవ సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనేది చాలా బాగా అనిపించింది. ఆ మాట మాటికి చదివిన తర్వాత బయటకు వచ్చిన. మీరు ఇప్పుడు మీ చేతిలో ఉన్న కొత్త నిబంధన, నేను వస్తూ ఆమెను అడిగిన, ఆ చర్చి ఊడ్చిన ఆమెను, అమ్మ ఒక కొత్త నిబంధన ఉందా, ఏదైనా బైబిల్ ఉందా అన్న. కొత్త నిబంధన తెలీదు నాకు, ఆ పదమే తెలీదు. బైబిల్ ఉందంటే ఆమె అనింది, ఒక బైబిల్ ఉంది సార్ చర్చిలో, ఇస్తావా అమ్మ చదువుకుంటా అంటే, ఆమె అనింది చర్చిలో ఇది ఒక్కటే ఉంది, ఇది మళ్ళీ ఇస్తే ఎట్లా, చదువుకొని మళ్ళీ తీసుకురాని ఇచ్చింది. ఇంటికి వచ్చినాను, డీటెయిల్గా చెప్పలేను, షార్ట్లో చెప్పేస్తున్నా. మత్తయి, మార్కు, లూకా ఒక నావల్ లాగా చదివేసిన. మత్తయి, మార్కు, లూకా, యోహాను, రోమా, అపోస్తల కార్యములు 2-3 రోజుల్లో చదివేసిన. అపోస్తల కార్యములు 3 రోజుల్లో వచ్చేసింది అక్కడికి బండి. 3వ అపోస్తల రోమా పత్రిక కూడా చదివిన. రోమా పత్రిక 5వ అధ్యాయం చదివిన. 5వ అధ్యాయంలో 8వ వచనం చదివిన. ఆ వచనం దగ్గర నేను ఎందుకు ఆగిపోయినా, ఎవరో నాకు చెప్తున్నట్లు అనిపించింది. చదవమ్మా. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. మీరు నమ్మండి అమ్మ, చేతులు చూడని చెప్తున్నా, ఈ మాటని నమ్మండి. నాకెవరో నా పక్కన కూర్చొని ఇది నిజము అని నా సెన్స్కి చెప్తున్నట్టు అనిపిస్తాను. నాకు తెలియకుండానే ఆ కొత్త నిబంధన ఇట్లా పట్టుకొని మా ఇంటి ముందర ఒక ఆయన పోతా ఉంటే
నేను నిజంగా చేసింది చెప్తున్నా. అదే వచనం ఇట్లా ఏళ్ళతో పట్టుకొని పోయి సార్ అన్న, ఆయన పేరు యంగప్ప, అనంతపూర్లో పెట్టుకుంటారు ఈ పేరు, యంగమ్మ. ఆ యంగప్పకు చూపించి, సార్ ఈ వచనం అన్న, ఈ వచనం, ఇది వచనం కూడా తెలియదు, ఆ పదం కూడా తెలియదు నాకు. అన్న యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడంట అన్న. అంటానే ఆయన దిక్కు చూసి, ఏం బాబు మనంతా పిచ్చిగా చేసినావు, మళ్ళీ ఏదో బైబిల్ పట్టుకొస్తాను, పోనాయన పో అన్నాడు. ఎవరు దీనిలో. ఇంకా తర్వాత యేసుప్రభు మీద ప్రేమ పెరిగిపోతాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను చదువుతానే ఉన్నా ప్రకటన దాకా చదివేస్తున్నా. అయితే ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వాళ్ళది. అయితే ఇది అయిపోయిన తర్వాత నేను మా ఊరిలో ఒక ఆమె, వేరే అదర్ హిందూ క్యాస్ట్ నుంచి దేవుని నమ్ముకున్న ఆమె, ఒక ఆమె ఇట్లా బైబిల్ పట్టుకొని ఇట్లా పోతుంది. చర్చ్ ఏమో ఇటుంది, ఆమెమో బైబిల్ ఇట్లా పట్టుకొని పోతాను. నేను అనుకొని ఆమె దగ్గరికి అక్క అమ్మ అన్న, అక్క అన్న, అక్కడంతా అక్క అంటారు. అక్క ఏమక్క అంటే, ఏం బాబు అనేది. ఇటు కదక్క చర్చి, ఇటు పోతాన్నవే అన్న. అంటే ఇది మీకు తెలియదులే బాబు, ఇంకో చర్చి తాడిపత్రిలో ఉందండి. మా ఊరికి 25 కిలోమీటర్లు తాడిపత్రి. చర్చికి తాడిపత్రికి పోవాలన్న. అంతే బాబు అని. మీరు నమ్మండి, నేను కూడా రావచ్చా అన్న. రా అని అప్పటికప్పుడు రెడీ అయిపోయి 2 నిమిషాల్లో ఆమెతో కలిసి బస్టాండ్కి వెళ్ళిపోయాను. బస్టాండ్కి బస్సు ఎక్కినా, ఆ ఊరికి తాడిపత్రికి పోయినా, అక్కడి నుంచి ఎబ్రోన్ చర్చి దాకా 2 కిలోమీటర్లు నడిపించుకొని పోయింది అన్న. చర్చికి పోయినా, అదే బైబిల్ లేదు, ఏం లేదు, కొత్త భిక్షగాన్ని పోయినాను. ఆ చర్చిలో పొద్దున్నే 9:30కి ఆరాధన స్టార్ట్. హెబ్రోన్ పెనుయేలు ప్రార్థనా మందిరం. ఆ మందిరంలో పాస్టర్ గారు ఒక పాట పాడుతుండ్రు. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన సర్వ పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ లానో, పరిశుద్ధులారా పాడేదా. మీ నంబర్ చెప్తే ఆ పాట పాడుతూ ఉంటే గబగబా లేచి పరిగెత్తెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుందాం అనిపిస్తుంది నాకు. ఆ పాట అంతా అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఆ పాస్టర్ గారి కాలు గట్టిగా పట్టుకోవాలనిపిస్తుంది. ఆ పాట నా ప్రాణాన్ని బ్రతికించట్టు అనిపిస్తుంది. ఏదో తెలియని గొప్ప సంతోషం. ఏమిటి పాట, ఎంత బాగుంది పాట. ఇంకోసారి పాడదామా? నిజంగా పాడాలా ప్లీజ్, పొట్టొట్టుగా పాడకండి. అదొక్క చరణం పాడండి. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. ఆ పాట పాడుతూ ఉంటే ఆ పాట అయిపోయింది. అప్పుడు అయిపోయిందా, ఇంకోసారి పాడండి అన్న. వాళ్ళు అన్నారు అట్లా పాడరు, కూర్చోన్నారు. ఫస్ట్ టైంకి పెద్ద అట్రాక్ట్ అయిపోయినా. తర్వాత మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయినాక అనంతపురంలో ఏం చేస్తారు, అల్యూమినియం పల్లెలు, ఇంతకుముందు చూశారు అల్యూమినియం పల్లెలు. అల్యూమినియం అంటే సత్తుపల్లెం అంటారు. దాంట్లో ఇంత రాగి ముద్ద పెట్టారు. రాగి ముద్ద పెట్టి గోంగూర పచ్చడి వేశారు. నేను తినబోతుంటే తినొద్దు అన్నారు. ఎందుకు తినద్దా, ముద్ద అన్నం పెట్టి తినొద్దు అంటారు ఏంది అనుకున్నా. ప్రార్థన చేయాలన్నారు. ఇదేం ప్రార్థన అన్నారు. సరే అందరికీ తినొద్దు అన్నారు. ఇట్లా కూర్చున్నా కొత్త భిక్షగాన్ని. తర్వాత అందరికి పెట్టినాక అప్పుడు పువ్వు పెట్టారు. ప్రార్థనడు. ఆ ప్రార్థన నాకు ఇట్లా ఇంకా తినలే, నేను తిని ఇప్పుడు అన్నారు. అందరికి తిన్న తర్వాత పాస్టర్ గారు దూరం నుంచి వచ్చే వాళ్ళ దగ్గరికి రండి అండి. దూరం నుంచి వచ్చే వాళ్ళ దగ్గర మేము చాలా 25 కిలోమీటర్ల నుంచి వచ్చాం. ఆమె రా అనింది, పక్కన తీసుకుపోయినామె. పోతానే ఆమె పాస్టర్ గారు అందరికీ దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ ఛార్జీకి డబ్బులు ఇస్తాడు. అరే ఈ చర్చిలో ఏం పెడతారు, అన్నం పెట్టిండ్రు, మళ్ళా చెప్పరేంటండి ఛార్జీకి డబ్బులు ఇస్తాను. అరే ఈ చర్చి ఏదో భలే ఉంది, పాటలు బాగున్నాయి, ఈ చర్చిలో ఎప్పుడు మనుషులు ఉంటారంట. ఇంకప్పటి నుంచి ఆ చర్చి మానేసిన. ఏ చర్చి? ఊర్లో చర్చి మానేసి. ఆడు పాస్టర్ లేడు పాప, ఎప్పుడో ఒకసారి వస్తాడంట. ఇంకా ఈ చర్చికి రెగ్యులర్ అయిపోయినా. ఇంకా అయిపోతానా పోతానా 3 నెలల తర్వాత మా ఇంట్లో వాళ్ళకి పెద్ద చర్చ అయింది. వీడు మొన్నటిదాకా పిచ్చోన్లాగా చేశాడు, ఇప్పుడేం చేస్తాడు, చర్చికి పోతాడు.
ఇంకా మా నాయనకు కోపం వచ్చింది, ఊర్లో కోపం, ఆ కోపం ఈ కోపం కలిసి కింద పడేసి తుక్కు కొట్టినాడు. కొడతా అంటే ఆ దెబ్బలకు కుయ్యో మొర్రో నాకు తెలియదు యేసుప్రభుని నమ్ముకుంటూ కొడతారని. నిన్నలాగా మన పాస్టర్ గారిని చంపేసారు కదా, యేసుప్రభుని నమ్ముకున్నందుకు, యేసుప్రభు దేవుడని చెప్పినందుకు చంపేసినారు ఆయన. ఆయన కూడా ముస్లింసే. మా నాన్న కొట్టి దెబ్బలు చచ్చిపోయేట్లు కొడుతున్నాడు. మా నాన్న ఒకటి కొడితే బాగానే ఉండు, మా అన్న కూడా కొడుతున్నాడు. చంప మీద పటాన్ కొడితే ఇటువైపు కొడతాం. మా అమ్మ అడ్డం వచ్చింది. మా అమ్మ వచ్చి ఏమన్నా చంపేస్తారా అని మీరు అన్నారు ఏమన్నా అని. మా ఇంట్లో నెమ్మదే లేదండి, కొడతారు. మా అమ్మ అడ్డం వచ్చి ఆపేసి వాళ్ళు ఎల్లగొట్టింది. మా అమ్మ అనేది రైనా ఎప్పుడు చర్చికి పోద్దురా, మనకెందుకు ఆ చర్చి, ఎందుకురా మనకు ఆ వ్యవహారము, ఆ వ్యాపారం ఎందుకురా, నువ్వు ఇంట్లో ఉండు మస్జిద్కు పో అనేది. సరే అమ్మ అన్న. మళ్ళీ ఆదివారం వచ్చింది, గంట కొడుతుంది. ఏంది మనసులో బైబిల్ పట్టుకొని పోయింటుంది ఆమె, దెబ్బరా ఆమె పేరు. ఆమె పోయింటుంది, నేను పోలేదు. ఇంకా ఆమె పోయింది, నేను పోలే. ఇంకా మా కాళ్ళు ఆగలేదు. ఎప్పుడు పోయినానో తెలియదు, ఎప్పుడు చర్చిలో పడినానో తెలియదు. చర్చిలో పడిపోయినాను, చర్చిలో వాక్యం విన్నా, మళ్ళీ సంగటి తిన్నా, మళ్ళీ ఛార్జీకి ఇప్పించుకున్నా. ఇదే పని. ఏంటంటే నాకు వాక్యం చదువుతా అంటే అనిపిస్తుంది బాప్తిజం తీసుకోవాలా. ఏం తీసుకోవాలా చెప్పరేంటండి? పాస్టర్ గారు బాప్తిజం అంటారు. అరే నేను ఊరుకుండొచ్చు కదా. నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ నేను బాప్తిజం తీసుకుంటానంటే, ఇప్పుడే నీ నాన్న చంపేకి వచ్చినా నువ్వు బాప్తిజం తీసుకున్నావు అని తెలిస్తే నీ తలకాయ ఏలాడ తీస్తారని. ఎట్లా చేయాలబ్బా? మళ్ళీ ఇంకోటి చెప్పింది, బాప్తిజం అంటే ఏమనుకున్నావు, నాలుకను బయట పెట్టించి నిప్పుల మీద సిలువ బాగా కాల్చి నాలుక మీద పటకరతో పెడతారంట. మా అమ్మ నింది చెప్పేసరికి సర్లేమో ఒక్కసారే కదా పెట్టించుకుంటాను. మా అమ్మ నింది నువ్వు పెట్టించుకుంటే ఊరంతా తెలిసిపోతుంది రా నాలుక మీద కాల్చుకున్నావని, ఇంకా నేను కులంలో చెలేస్తారు, చచ్చిపోతే ఆడ సమాధి చేయాలని. ఆడ ఇంకా సావనేలా, ఇంకా బతికే ఉన్నా, ఇంకా సావలే. ఆడ సమాధి చేస్తారు నాకైతే తెలీదు. ఇంకా చచ్చిపోలే, ఇంకా బతికే ఉన్నా. మా అమ్మ నింది ఆ రోజు నువ్వు చచ్చిపోతే ఎక్కడ సమాధి చేయలేరా. నాకు ఆ ప్రశ్నకు సమాధానం దగ్గర తెలియదు. సరే ఇలా జరుగుతూ ఉంది. అనంతపురం మందిరంలో అనౌన్స్మెంట్ చేస్తారు, హైదరాబాద్ అంట, హెబ్రోన్ అంట, భక్త సింగ్ గారు అంట, యూత్ క్యాంప్ అంట. ఇదేంది కొత్త మాట? హైదరాబాదు, హెబ్రోను, భక్త సింగ్, బ్రదర్ భక్త్ సింగ్, మళ్ళీ ఏంటి యూత్ క్యాంప్. ఇంకా ఏమి తిప్పలు పడ్డానో. హెబ్రోన్కి ఈ సేవ యూత్ క్యాంప్ పోయినా అని ఆడ చెప్పే తెల్లారుతుంది. హెబ్రోన్కి యూత్ క్యాంప్ పోయినా, ఇంకా హెబ్రోన్ అంతా నాదే. హెబ్రోన్లో దిగినాను. ఇది ఏమిటి ఇంత బాగుంది, ఎంత పరలోకంలాగుంది ఇది. ఇంకా ఆయన ఆ పాటలు, ఆ భోజనాలు, ఆ ప్రేమ పలకరింపులు, ఆ మాటలు. నాకు అప్పుడు హెబ్రోన్ యూత్ క్యాంప్లో యవనస్తులకు పాటల బుక్ అమ్మేవాళ్ళు తెలుసా, గుర్తుందండి? ఆ బుక్ కూడా ఏంటంటే 3 రూపాయలు. మన దగ్గర పైసలు లేవు. ఎట్లా నోట్బుక్ తీసిపెట్టి ఆ బుక్లో పాటలన్నీ బుక్లు ఎక్కించుకుంటాను. మీకు అర్థమైందో లేదో? మీకు అర్థమైందండి? 3 రూపాయలు కూడా పాటల బుక్కి డబ్బులు లేవు. ఎట్లా వచ్చానో నాకు తెలియదు. అది పెద్ద తిప్పలు పడి వచ్చిన. యూత్ క్యాంప్కి వచ్చేసిన ఆ ఎప్పుడైనా సంతోషం. శుక్రవారం ఏం చేశారంటే, బాప్తిజం తీసుకునే వాళ్ళు రేపు మధ్యాహ్నం క్లాస్కి రావాలన్నారు. బాప్తిజం అంట. ఇంకంతకంటే ఏం కావాలా? ఫస్ట్ పోయి నిలబడ్డా. ఆయన అడిగాడు, నా కథ అంతా అడిగా. నా కథ అంతా చెప్పిన. కథ అంతా చెప్పినాక నువ్వు పాపాలు ఒప్పుకున్నావా అన్నాడు. ఏం చెప్పరేంటంటే పాపాలు ఒప్పుకున్నావంటే పాపాలు అంటే ఏంటి అన్నాడు అని అడిగాను. ఆయన ఇంత లిస్టు చూపించాడు. ఇవన్నీ నేను పాపాలు చేసినాను అంటే, మరి పాపాలు ఒప్పుకోనాడు. ఎక్కడ ఒప్పుకోవాలన్నా అంటే రూమ్కి వెళ్ళి రూమ్లో ఒప్పుకోనాడు. మీరు నమ్మరు చెప్తే గదిలోకి వచ్చినాను, పొద్దున తెల్లారదాకా పాపాలు ఒప్పుకుంటాను. అయిపోట్ల పాపాలు. సాయంత్రం మొదలు పెడితే రేపు పొద్దున్న దాకా అన్నం తినలేదు. ఇంకా ఒప్పుకుంటాను. నాకు గుర్తొచ్చిన ప్రతి పాపం ఒప్పుకుంటానా. ప్రభువా ఈ పాపం చేసిన, ప్రభువా ఆ పాపం చేసిన, ప్రభువా ఈ చెడ్డ మాట మాట్లాడిన, ప్రభువా ఆ సినిమా చూసిన, ప్రభువా వీళ్ళని కొట్టిన, అది తిట్టిన, ఈ దొంగతనం చేసిన, నా హృదయంలో నెమ్మది లేదు, నాలో దయ్యం ఉంది. ప్రభువా రాత్రంతా నీ రక్తంతో నన్ను కడుగు. ప్రభు ఆయన ఒక మాట చెప్పాడు, యేసు రక్తం కోరుకో. యేసు రక్తము పాపము. ఒప్పుకుంటానే ఉన్నా. తెల్లారింది. అప్పుడు నాకు తెలిసింది, నాలో నుంచి ఒక పెద్ద దురాత్మ, దయ్యం వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేసింది. అది మొదలుకొని దేవుడు నాతో తర్వాత నాకు తెలియకుండా సంతోషం. ఎంత సంతోషమో! ఆ సంతోషం నా గుండె పగిలిపోతుందేమన్నంత సంతోషం. చెప్పరేంటండి? నా గుండె పగిలిపోతుందేమో అన్నంత సంతోషం వచ్చేసింది. తర్వాత బాప్టిజంకి నిలబడ్డాను. ఆడ పొయ్యి లేదు, పటకర లేదు, సిలువ లేదు, కాల్చేటోళ్ళు లేరు. ఆడ తొట్టు ఉంది. ఆడ తొట్టి రా అన్నారు. లోపలికి పోయినా పటాను ముంచారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ముంచినారు. ఇంకా పో అన్నారు.
ఇంతేనా బాప్తిజం అన్నా, ఇంతే, ఇంకేమన్నా చేస్తారు అడవిలో పడుకున్నా, ఏం లేదు ఇంకా పో అన్నారు. ఇదేందో భలే ఉంది, అట్లా ముంచినారు పంపించారు, మునిగినాను అయిపోయింది. రూమ్కి వచ్చిన బట్టలు తీసుకోవాలని తెలియదు, రూమ్లో బట్టలు ఉన్నాయి. నా ఇంటి ఎవరు రాలేదు, ఒక్కనే పోయినా. తర్వాత బట్టలు మార్చుకొని వచ్చేసరికి ఓ చిన్న వాగ్దానం ఇచ్చాను. ఏం వాగ్దానం అంటే, నీవు చేయు పనులన్నింటిలో దేవుడు నీకు, ఆ వాగ్దానం చూసి నేను అనుకున్నా, అమ్మయ్యా ఇంటికి వెళ్ళి నాకు 10 గొర్రెలు పెట్టుకుంటా, గొర్రెలు సాక్కుంటా, ఆ గొర్రెలు పొలము ఎంత కలిసి నేను మల్టిప్లై అవుతా, డబ్బు నాకు సమృద్ధిగా ఉంటుందేమో, నెమ్మదిగా ఉంటాం అనుకున్నాను. ఇంకా వాగ్దానం తీసుకున్నా, ఊరికే రావచ్చు కదా, ఒక వాక్యం తెచ్చుకున్నా. ఏం తెచ్చుకున్నా? ఏమండి తెచ్చుకుంటాము లేదండి, అక్కడ బుక్ రూమ్లో వాక్యాలు ఉన్నాయి లేదండి, ఒక వాక్యం కొనుకొచ్చుకున్నా. ఆ వాక్యం ఎంత అయిందంటే, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవక్రీడము. ఆ వాక్యం ఎంత బాగుందో అంటే, ఆ వాక్యం మాటికి చూసుకుంటాను, ఎంత బాగుంది వాక్యం, ఎంత బాగుంది వాక్యం. ఆ వాక్యం తెచ్చుకున్నా, ఇంట్లో తగిలించుకున్నాను. ఇంట్లో తగిలించేసరికి మా నాయన వచ్చాడు. ఏంది ఇది అన్నాడు. బైబిల్లో వాక్యం అన్నాడు. తీసినాడు, సిస్టర్ కొట్టినాడు, మళ్ళా కొట్టుడు స్టార్ట్ చేస్తాడు. ఈసారి కొట్టలే, ఇంట్లోంచి మేడ మీద చేయి, మన చాలా ఇంత ఎత్తుండేవాడు, ప్రసన్న అన్న కానీ పెద్దగా ఉండేవాడు, ఇంకెత్తు ఇంతలా మనిషి, గట్టి మనిషి, మన రాయి. ఆయన మెడ మీద చేయి పెట్టి చెవి పిండినాడు, చెవి ఊడొస్తుంది అంత పిండినాడు. 20 ఏళ్ళ వయసు మనిషిని కొడతానే ఉన్నాడు. బయటికి తీసుకెళ్ళి బయటికి దోసేసి, ఇంకొకసారి మా ఇంట్లోకి నువ్వు వచ్చినావో నీ కాలు ఇరగొడతా, కుంటోడు అయినా పర్లే, నీ కాలు ఇరిగి నీ కాలు ఇరిచి నీ చేతిలో పెడతాడు. ఏంటి? కాలు ఇరిచేసి నీ చేతిలో పెడతాడు. కాలు ఇరుస్తాడంట. రాత్రి అంతా ఇంట్లోకి వచ్చే భయం, ధైర్యం సరిపోలే, కాలు ఇరుస్తాడు. బయట కూర్చున్నా. తెల్లారింది. పొద్దున్నే మా నాయన తలుపు తీసి, ఏమ్రా ఆ చర్చికి పోకుండా ఇక్కడ ఎందుకున్నావురా, పో అన్నాడు. మా అమ్మ బయటకు వచ్చి, పిల్లని చంపేట్లో ఉన్నాను, రారా లోపలికి రా. మా అమ్మ లోపల తీసుకువెళ్ళి అన్నం పెట్టింది. రాత్రి తినలే, అన్నం పెట్టింది. ఇంకా అట్లా తప్పించుకున్నా. ఈ దెబ్బలన్నీ నా తమ్ముడు చూశాడు. చూసిన తర్వాత చూడండి అద్భుతం, దెబ్బలు కొట్టి చూశాడు, తెల్ల కొట్టింది బయట చూశాడు, అన్నం పెట్టాక చూశాడు. పొద్దునైనాక, ఎందుకన్నా ఇంతగా కొట్టించుకుంటావు, వదిలిపెట్టరాదా అన్నాడు. అట్లా కాదురా, వదిలిపెడితే ఈ నమ్ముకున్నాకే కదా నాకు నెమ్మది ఉంది, మనశ్శాంతిగా ఉంది, నేను వదిలిపెట్టను రా. ఎందుకన్నా దెబ్బలు తింటావు, వదిలిపెట్టావు. లేదురా, నువ్వు రా. ఏంటి? నువ్వు రా, చర్చిలో కూర్చో. నీ మనస్సు మారకపోతే అప్పుడు నువ్వేం చెప్తా తింటా. వాడు నన్ను మారుస్తాడు, నన్ను మార్చడానికి చర్చికి వచ్చినాడు. అయిపోతా. అందరు చెప్పండి, ఈ యేసయ్య. పలకరండి, ఈ యేసయ్య. గట్టి చెప్పాలి, ఈ యేసయ్య ముట్టుకుంటే అంటుకుంటాడు. వానికి తెలియదు మర్మం. వచ్చినాడు, కూర్చున్నాడు, ఏమైందేమో తెలీదు. అప్పుడు హిందీ సినిమా ఒకటి వచ్చింది, పేరు చెప్పను కానీ, ఆ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూశాడు. ఆ సినిమా వచ్చింది, ఆ సినిమా పోబుద్ధి కావట్లేదంట. ఎందుకురా, నన్ను రా అంటాడు. ఎందుకురా, ఆ సినిమాకు పోబుద్ధి కాలే నాకు కూడా పోబుద్ధి కాలేదురా అన్నా. నేను కూడా సినిమాలు చూడట్లేదు తెలుసా నీకు, 6 నెలల నుంచి అన్న. సినిమా చూడవా? సినిమా చూడకుండా ఎట్లన్నా బతికేందన్నా? ఏమోరా, నాకు కూడా సినిమా చూడబుద్ధి కావట్లే. నేను ఇద్దరం కలిసి, నాకన్నా వాడు 3 గంటలకు లేచి వాడు ప్రార్థన, చర్చిలో ఒక పాస్టర్ చెప్పాడు, 3 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని, వాడు 3 గంటలకే లేచి మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. వాడు నాకు అప్పుడు 20 ఏళ్ళు, వానికి 15 సంవత్సరాలు. వాడు నమ్ముకున్నాడు. మేమిద్దరం కలిసి మా అమ్మకు ఫుల్ గ్యాస్ కొట్టినాం. ఏం గ్యాస్? యేసు ప్రభు గురించి నేను వదిలిపెడితే వాడు వదిలిపెడితే నేను. మా అమ్మకి చెప్పేసరికి మా అమ్మ సీక్రెట్గా హాస్పిటల్కి అని చెప్పి, దవాఖానా అని చెప్పేసి చర్చికి వచ్చింది. ఆ వారమే మా అమ్మ వికెట్ పడిపోయింది. ముగ్గురు మారిపోయినాము. మా నాన్నకి తెలిసింది. ఏం చేయాలో అర్థం కాలే మా నాన్నకు. ఎవరిని కొట్టను? ఆ భార్యని కొట్టనా, పెద్దోని కొట్టనా, చిన్నోని కొట్టనా? మా అన్న ఒక్కడు నమ్మలే. ఎట్లా చేయాలి? నేను ముందు పొద్దున చెప్పాను, మా నాన్నకది చెప్పలేదండి. పొద్దున చెప్పరేంటండి? అది భయంకరమైన కేసు. మా నాయనది 18 ఏళ్ళు సువార్త చెప్పిన. 18 ఏళ్లకు చచ్చిపోయి ఒక్క రోజు ముందు ప్రభుని నమ్ముకొని చనిపోయాడు. అది వేరే స్టోరీ. అయితే మేమందరం నమ్ముకున్నాం. తమ్ముడు పాపాలు ఒప్పుకుంటాడు. వాడు నాకన్నా ఎక్కువ భక్తుడు అయిపోయాడు. వాడు నేను సేవకు పోతా అంటాడు. ఏమంటాడు? చెప్పరేంటండి? ఈరోజు జడ్చర్ల దగ్గర కొత్తగూడలో పెద్ద సంఘానికి సేవకు వచ్చాడు. పెళ్ళయింది, 3 పిల్లలు. వాడు సేవకు వచ్చేసరికి నాకు సిగ్గు అనిపించింది. ఏమనిపించింది? సిగ్గు అనిపించింది. వాడే సేవకు పోతే
నేను పోతే తప్ప, నేను వాడు వేరే సంఘానికి తరబిది పోయాడు, నేను హెబ్రోన్కి పోయినా. హెబ్రోన్కి ఒక పెద్ద విచిత్రం చెప్పనండి. ఆ దినాల్లో హెబ్రోన్ సేవకు ఎవరినంటే వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు. 95వ సంవత్సరం అప్పటికే సమాధానం మన రాల సేవకు బెంజమిన్ బ్రదర్ ఉండేవాడు హెబ్రోన్లో. మంగళగిరి బెంజమిన్ తెలుసా అండి? మంగళగిరి బెంజన్న హెబ్రోన్లో ఉండేవాడు. ఆయన సీనియర్ మాకు, నేను జూనియర్. అలా హెబ్రోన్కి దేవుని కృపల్లో హెబ్రోన్కి వచ్చి కొత్త భిక్షగాన్ని. ఇంక హెబ్రోన్ అంతా నాదే. నా సంతోషం ఎంత అయిందంటే, అబ్బా నా జీవితం ధన్యం అయిపోయింది. నా జీవితము ఎంత అబ్బా నాకు అందరూ 3 చూపించండి, అందరు చెప్పండి, అందరు పలక చెప్పండి, చూపించారు చూడండి. ఏం ఏళ్ళు లేవండి, చెప్పండి. టీ పలకరండి. టీ 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 ట్రిపుల్ టీ. ట్రిపుల్ టీ అంటే అందరు చెప్పండి. టైం, టాలెంట్, ట్రెజరీ. టైం అంటే సమయం, టాలెంట్ అంటే తలాంతు, ట్రెజరీ అంటే పైసా. ఈ 3 యేసు ప్రభు కొరకు వాడనివి అవి వ్యర్థమైపోతాయంట. యేసయ్యకు వాడని సమయము వ్యర్థమే, యేసయ్యకు వాడని నీ తలాంతులు వ్యర్థమే, యేసయ్యకు వాడని నీ పైసా. ఎందుకంటే చచ్చిపోయినాక ఏం తీసుకుపోతే కొన్ని కోట్లు ఉంటాయి కొందరికి, సేవకు వాడరు. నీ ఇంకా పోయినాక నీ పెట్ట నిండా పెట్టి క్లిప్పులు వేసి బొందలో పెడితే సరిపోతుంది. యేసుప్రభుకు సేవకు వాడవు నువ్వు. డబ్బంతా బ్యాంకు 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 పెట్టుకొని ఆఖరికి పుట్టుక్కన గాలి పోతుంది. ఏం పోతుందమ్మా? గాలి పోతుంది. ఏం పోతుంది? నేను ఎప్పుడో తరబిదిలో ఉన్నప్పుడు సైకిల్, పాత సైకిల్ ఉండేది. సైకిల్కి పంచర్ అయింది. పంచర్ అయితే ఆయన ఏముంది అబ్రాహ్మణ గాలి కొట్టొచ్చాడు. నాకు అనిపించింది, దీనికి గాలి పోతే పంచర్ వేయచ్చు, దీనికి గాలి పోతే అడిగి పోతే వేస్తారమ్మా పంచరు. పంచర్ షాప్ లేదు భూలోకంలో. ఆ గాలి ఉన్నంత వరకే నీ కథ, నీ ఆటలు, నీ యొక్క గేములన్నీ. ఆ గాలి పోయిందంటే ఇవాళ ఇంట్లో రేపు మంటలు. అప్పుడు నాకు అర్థమైంది, హెబ్రోన్లో నా జీవితం అంతా నా ప్రభుకి. అలా 95వ సంవత్సరం హెబ్రోన్కి సేవకు వచ్చాను. నేను వచ్చిన కొంతకాలానికి సమాధానం అన్న తెలుసా మీకు? సన్నగా బక్కగా ఉంటాడు, చూశారు? చూడలేదని సమాధానం బ్రదర్ని. ఆయన సేవకు వచ్చాడు. ఆయన తర్వాత ఐజక్ అన్న వచ్చాడు. తర్వాత ఐజక్ అన్న ఫస్ట్ వచ్చాడు, తర్వాత సమాధానం వచ్చాడు. తర్వాత చంద్రారెడ్డి, తర్వాత సంతోష్ అన్న, పెర్సిస్ అక్క, రవన్న, ఎబినేజర్ అన్న, 1 by 1 అందరు వచ్చారు. మంగళగిరికి హెబ్రోన్లో ఎక్కువ మంది సేవకు ఎవరున్నారంటే ఆ దినాల్లో మంగళగిరి గ్రీన్ కార్డులో ఉండేది. అలా హెబ్రోన్ మేము 7 ఏళ్ళు ఉన్నాం. అయితే ఒక వింత చెప్తా, నాకు ఒక ఆశ వచ్చింది. ఏం ఆశ అంటే, భక్త సింగ్ గారు, అప్పుడు భక్త సింగ్ గారు ఉన్నారు, అంత ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన అప్పుడప్పుడు హెబ్రోన్లో ఆదివారం మందిరంలో తెచ్చేవాళ్ళు. హెబ్రోన్ తెచ్చి పులిపిడి దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు. నేను అనుకున్నా, బ్రతికితే ఈ చిన్న జీవితానికి భక్త సింగ్ గారికి సేవ చేయాలనుకున్నా. అనుకొని ఎప్పుడంతా నాదే అంత హృదయపూర్వక. నాకు నా సేవ వాగ్దానం ఏంటంటే, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, నీ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవించుము. ఆ మాట పట్టుకొని సేవకు వచ్చాను. నా హృదయం నిండా సేవ చేస్తున్నా, సంతోషంగా చేస్తున్నా. సనుగు తెలియదు, ఎదిరించుట తెలియదు, గర్వము తెలియదు, కోపము తెలియదు, నవ్వు తెలీదు, ఇంటికి పోవడం తెలీదు. నా ప్రభుని సేవిస్తుంటే వచ్చి డాక్టర్ చిత్ర అని హెబ్రోన్లో ఉండేది. డాక్టర్ చిత్ర పిలిచి అబ్రామ్ ఇక్కడ ఆంటీ చెప్పిన, మేము భక్త సింగ్ గారికి ఒక మేల్ నర్స్ తక్కువ ఉన్నారు. భక్త సింగ్ గారి దగ్గర ఒక ఆయన సీనియర్ ఆయన రిలీవ్ అయిపోతున్నాడు, ఆయన వెళ్ళిపోతున్న సంఘానికి. మాకు భక్త సింగ్ గారి దగ్గర ఒక సేవకుడు అవసరము, వస్తావా నువ్వు అనేది. ఇంకా అంతకంటే ఏం కావాలండి? అట్లా అదే రోజున వాళ్ళు కొత్త బట్టలు ఇచ్చారు, మంచిగా స్మార్ట్గా తయారు రమ్మన్నారు. పోయినాను. పోయేసరికి ప్రార్థన చేసి అదే రోజున భక్త సింగ్ గారిని నాకు ఆ యొక్క గదిలోకి ఆయన పరిచర్య చేయడానికి నన్ను లోపల ఉంచారు. అలా భక్త సింగ్ గారు దేవుని దగ్గరికి పరలోకానికి వెళ్ళే దినం వరకు భక్త సింగ్ గారి దగ్గరే ఉండే భాగ్యము దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇంకా అర్థమైందండి? అర్థమైందా? తర్వాత భక్త సింగ్ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నా సేవకు తిరుపతికి పంపించారు. అప్పుడు నా వయసు 31 సంవత్సరం వచ్చింది. ఎన్నేళ్ళండి? 30 దాటిపోయినాయి, 31 వచ్చినాయి. 21కి హెబ్రోన్కి వచ్చాను. లోకల్ అంత పెద్ద స్టోరీ ఇప్పుడు చెప్పలేను. 21కి సేవకు వస్తే 31 వచ్చింది. 31కి అప్పుడు నాకు చాలా ఫోన్స్ వచ్చేది. అబ్రామ్ బ్రదర్, మా అమ్మాయిని పెళ్లి చేసుకో, మా అమ్మాయిని పెళ్లి చేసి. నేను అనుకున్నా పెళ్లి అందరు చెప్పండి, అందరు చెప్పాలి. 1 2 3 చెప్పాలి. పెళ్లి అయిన వాడు చెప్పరా అండి? పెళ్లి అయిన వాడు భార్యను ఎలాగూ సంతోష పెట్టవలను అని ఆలోచించును. పెళ్లి కాని వాడు ప్రభువును ఎలాగూ సంతోష పెట్టవలను
అని ఆలోచించు. మీకు భార్యని సంతోష పెడదామా, ప్రభుని సంతోష పెడదామా చెప్పండి? ఏం చెప్పరేంటండి? ఏం మంగళగిరికి మాటలు రావండి? బాత్ నహీ ఆతే. నేను అనుకున్నా పెళ్లి చేసుకోకుండా ఉంటే ప్రభుని పెళ్ళి అయితే ఈ భార్యని సంతోషపెట్టాలంట. వద్దురా, ఈ భార్యని సంతోషపెట్టదు, వద్దు, ప్రభుని సంతోష పెడదాం అనుకుంటే ఒకటే ఫోన్లు. ఓ రోజు ఫిలిప్ గారు అబ్రాహ్మణ్ అంకుల్ నన్ను అర్జెంట్గా ఎబ్రోన్కి రాను, ఏం తప్పు చేశాను, ఏం ట్రాన్స్ఫర్ పరిగెత్తుకొని నేను పోయేసరికి నీ పెళ్ళి జూన్ 11వ తారీఖున హెబ్రోన్లో అన్నాడు. పిల్లి ఎవరో తెలియదు, పేరు తెలియదు, ఏం తెలియదు, ఎక్కడుందో కూడా తెలియదు. నీ డైరెక్ట్ పెళ్ళే. ఇంకో విచిత్రం తెలుసా, కార్డ్స్ కూడా అయిపోయినాయంట. అమ్మాయి అని చెప్పి అంతే చెప్పాను, ఇంకెక్కువ చెప్పలే. ప్రార్థన చేసి పంపన్నాడు. బయటకు వచ్చిన తర్వాత కోషి గారు హెబ్రోన్లో ఉన్నాడు. కోషి గారి దగ్గర అబ్రాహం ఇక్కడ అన్నాడు, నా భుజం మీద చేసి గర్ల్ ఈజ్ షీఈజ్ ఇన్ చెన్నై మెడ్రాస్ అన్నాడు. మెడ్రాస్లో ఉంది అమ్మాయి. మెడ్రాస్ అంట, మెడ్రాస్ అందరికి ఎప్పుడు మెడ్రాస్ మీద కాలే పెట్టలే నేను. అమ్మాయి పిల్ల మెడ్రాస్లో ఉందంట. అమ్మాయి ఎవరో కూడా తెలియదు. పెళ్ళి హెబ్రోన్లో డిసైడ్ చేసినాము, ఈరోజే నీ పెళ్ళి 11వ తారీఖున హెబ్రోన్లో అన్నాడు. అట్లా పెళ్ళి అయిపోయిందండి. ఒక ఎర్రటి పిల్ల. నేనేమో దేవునికి 5 చెప్పింది, నాకన్నా 5 ఏళ్ళు చిన్న అమ్మాయినా చేసుకో, పెద్ద అమ్మాయినా చేసుకుంటా, నల్లటి అమ్మాయినా చేసుకుంటా, విధవరాలైనా చేసుకుంటా, చూడకుండా చేసుకుంటా, ఏం అడగకుండా చేసుకుంటా. నేను ఇట్లా చెప్తే నాకన్నా 5 ఏళ్ళు చిన్నది, సేమ్ ముస్లిం అమ్మాయి, గులాబీ రంగులో ఉండే అమ్మాయి, నాకన్నా ఆత్మీయురాలు, దేవుడు సిద్ధపరిచిన ఆ గుణవతి అయిన భార్య దేవుడు నాకు ఆదాముకి ఎట్లా సిద్ధపరిచాడో ఆమెను సిద్ధపరిచి పెండిలో చూశాను. నా పక్కన కూర్చోంది. అందరిని మాట్లాడద్దు ఇక్కడ. పెళ్ళి అయిపోయింది. నా భార్య నాకు చేతికి ఇచ్చారు. ఆమెను ఇద్దరు కలిసి ఓ 2 రోజుల తర్వాత తిరుపతి పోస్టింగ్ చేసింది. తిరుపతిలో దేవుడు ఒక పాపనిచ్చాడు. అమ్మాయి పేరు గ్రేస్. తర్వాత 2004లో తర్వాత ఒక బాబునిచ్చాడు. బాబు పేరు రెమాండ్. రెమాండ్ అంటే విమోచకుడు అని అర్థం. రెమాండ్, ఐజక్ రెమాండ్, ఆ బాబునిచ్చాడు. ఇద్దరు అయిన తర్వాత అక్కడి నుంచి తిరుపతిలో ఒక 4 ఏళ్ళు చేశా. అక్కడి నుంచి కడప ఇచ్చారు, కడపలో 5 ఏళ్ళు చేసిన. అక్కడి నుంచి వరంగల్ ఇచ్చారు, వరంగల్ 8 ఏళ్ళు చేసిన. అక్కడి నుంచి హైదరాబాద్ ఇచ్చారు, హైదరాబాద్లో 5 ఏళ్ళు చేసిన. అక్కడి నుంచి మళ్ళీ గద్వాల్ ఇచ్చారు, గద్వాల్ నుంచి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్లో ఇచ్చారు. హైదరాబాద్లో ప్రజెంటు దేవుని చిన్న సేవను చేసుకుంటూ కొనసాగుతున్నాను. ఇది నా తర్వాత మా అమ్మ రక్షించబడింది. మా అమ్మ బ్యాప్టిజం తీసుకుంది. నా తమ్ముడు సేవకు వచ్చాడు. మా నాన్న రక్షించబడ్డాడు. మా అక్క అన్న కూడా దేవుని దేవుల కృపలో రక్షణ అయితే పొందినారు. ఇంకా పూర్తిగా రావట్లే. మందగాలు ముస్లిమ్స్ కదా, చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. మీకు తెలియదు అవన్నీ. వాళ్ళు ఎవరైనా ముస్లిమ్స్ మసీదుకు చర్చికి వెళ్ళారని తెలుస్తానే ఆ ఏరియాలో, కడప ఏరియాలో ఎట్లుంటుందంటే ఒక 20 మంది ముస్లిమ్స్ వచ్చేస్తారు. వచ్చి పెద్ద పంచాయతీలాగా పెట్టి చాలా ప్రశ్నలు అడిగి డిస్టర్బ్ చేస్తారు. అట్లా మా అక్క 3 సార్లు చాలాసార్లు మందిరంకి వచ్చి ఆగిపోయింది. ప్రార్థన చేయండి. మా అక్క పేరు హజీబు. మా అన్న కూడా ప్రభువుని నమ్ముకున్నాడు. థియేటర్ గారే మా అన్నకు సువార్త చెప్పాడు, రక్షించబడ్డాడు. కానీ మా అన్న భార్య మహాముస్లిం. ఆమె మా అన్న చర్చికి అస్సలు పోనీట్లేదు. ఇది మా అన్న పరిస్థితి, మా అక్క పరిస్థితి. దేవుని కృపలో వాళ్ళు వస్తారని నాకు విశ్వాసం ఉంది. రక్షణ అయితే ఉంది. దేవుని కృపలో ప్రార్థన చేసుకుంటారు. ఇది నా చిన్న సాక్ష్యం అండి. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న ప్రభు మాటలు దీవించుగా. నాకు ప్రార్థన చేస్తారండి చేయరా? గుర్తొస్తే ఎప్పుడైనా ప్రార్థన చేయి. నా సేవ కోసము ఇంకొంతకాలం బ్రతికి ప్రభు సేవ చేద్దామని ఆశ ఉంది. ప్రభు మాటలు దీవించుగా.